వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల ఎటువంటి లక్షణాలు కనబడతాయి అనే టాపిక్పై ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నానండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీక్గా అయిపోతూ ఉంటారండి, టైర్డ్ అయిపోతూ ఉంటారు. ఏ పని చేసినా, కొంచెం పని చేసినా కూడా టైర్డ్ అయిపోతూ ఉంటారు. ఎందుకు అంటే మామూలుగా మనం తీసుకున్న ఫుడ్ అనేది గ్లూకోజ్గా మారుతుంది, కానీ ఈ షుగర్ ఉన్న వాళ్ళలో గ్లూకోజ్ అప్టేక్ అనేది ఉండదు. మన సెల్ అనేవి అప్టేక్ చేయవు గ్లూకోజ్ని. సో వాళ్ళకి తగినంత ఎనర్జీ అనేది రాదు. సో ఏ పని చేసినా కూడా వీక్ అయిపోతూ ఉంటారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్ ఇది ఉంటుందండి. అలాగే మన బాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినప్పుడు కిడ్నీస్ అనేవి ఈ గ్లూకోజ్ని రిమూవ్ చేయడానికి చూస్తుందన్నమాట. సో ఇలాంటి వారిలో ఫ్రీక్వెంట్గా యూరిన్ వస్తూ ఉంటుంది. ఇది సెకండ్ సిమ్టమ్ అండి. అలాగే ఎక్కువ గ్లూకోజ్ బయటకు వెళ్ళిపోవడం వల్ల మన బాడీ అనేది డీహైడ్రేషన్ అయిపోతుంది. సో మనకి దాహం వేస్తూ ఉంటుంది, తరచు దాహం వేస్తూ ఉంటుంది. దీనివల్ల మనకి హెడేక్ రావడం కూడా ఒకటి సిమ్టమ్ ఉంటుందండి. ఇది ఒక సిమ్టమ్. తర్వాత వచ్చేసి బ్లడ్ విషన్. ఎందుకు అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినప్పుడు ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మన కళ్ళల్లో ట్రాప్ అయిపోతూ ఉంటుంది. మన ఐస్లో ఉన్న లెన్స్ ఒక పార్ట్ ఉంటుంది. ఈ లెన్స్లో గ్లూకోజ్ అనేది ట్రాప్ అయిపోయి బ్లడ్ విషన్ అనేది చూస్తూ ఉంటాం. ఇంకొకటి వచ్చేసి రికరెంట్ ఇన్ఫెక్షన్స్. ఎందుకు అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల మనకి తరచూ జలుబు, దగ్గు, జ్వరం లాంటివి చూస్తూ ఉంటాం. ఇది కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ హై షుగర్ లెవెల్స్. అలాగే డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయండి. మెయిన్గా ఎందుకు అంటే షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అనేది మన నోటిలో గ్రో అవుతూ ఉంటుంది. ఈ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా వలన మనకి పళ్ళకి డికే వస్తూ ఉంటుంది, క్యావిటీ వస్తుంది, బ్యాడ్ బ్రెత్ అనేది చూస్తూ ఉంటాం, నోటి దుర్వాసన అంటాము. అలాగే జింజైవైటిస్ లాంటి లక్షణాలు కూడా ఈ హై షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ అండి. తర్వాత సిమ్టమ్ నర్వ్ డ్యామేజ్, డయాబెటిక్ న్యూరోపతి అంటాం. ఈ షుగర్ ఉండడం వలన, ఎక్సెస్ గ్లూకోజ్ ఉండడం వల్ల నరాలు అనేది డ్యామేజ్ అవుతాయి. సో మనకి టింగింగ్ సెన్సేషన్, చేతులు కాళ్ళు అనేవి తిమ్మిర్లు రావడం లాంటి లక్షణాలు చూస్తూ ఉంటాం. అలాగే వీరిలో వూండ్ హీలింగ్ అనేది ఏమైనా దెబ్బ తగిలినప్పుడు కూడా తొందరగా మానదు. ఎందుకు అంటే మనకి ఈ ఎక్సెస్ గ్లూకోజ్ ఉండడం వలన బ్లడ్లో సెల్స్ అనేవి స్టిఫ్ అయిపోతూ ఉంటాయి, బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీనివలన ఆల్మోస్ట్ ఆటోమేటిక్గా వూండ్ హీలింగ్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్. నెక్స్ట్ వచ్చేసి సిమ్టమ్ హై షుగర్ లెవెల్స్ ఉన్న వారిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే షుగర్ యూరిన్లో పాస్ అవుతున్నప్పుడు మనకి షుగర్ ఉండడం వల్ల బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ప్రమోట్ చేస్తూ ఉంటుంది. సో వీరిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి డ్రై అండ్ ఇచ్చీ స్కిన్ అండి. క్రాక్డ్ లిప్స్ అనేవి క్రాక్ అవుతూ ఉంటాయి కార్నర్స్లో. అలాగే స్కిన్ చర్మం కూడా మొత్తం పొడిబారిపోతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్. అలాగే హై షుగర్ లెవెల్స్ ఉన్న వారిలో తరచూ ఆకలి లాంటివి కూడా చూస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చాలా కామన్ సిమ్టమ్ అండి. మనకి ఆర్మ్పిట్స్ దగ్గర, బ్యాక్ దగ్గర, నెక్ దగ్గర ఏం అంటే మొత్తం కంప్లీట్గా డార్క్ స్కిన్ అనేది చూస్తూ ఉంటాము. ఎందుకు అంటే ఈ హై షుగర్ లెవెల్స్ అనేవి కెరటినోసైట్స్, మన చర్మంలో ఉన్న కెరటినోసైట్స్ని అలాగే ఫైబ్రోబ్లాస్ట్ని ప్రోలిఫరేట్ చేస్తుంది, అంటే మల్టిప్లికేషన్ చేస్తూ ఉంటుంది. సో వీరిలో మనకి బ్యాక్ ఆఫ్ ద నెక్ అలాగే ఆర్మ్పిట్స్లో స్కిన్ డిస్కలరేషన్ అనేది చూస్తూ ఉంటాం. ఇవి అన్ని కంప్లీట్గా హై షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళు మోస్ట్ కామన్ కనబడేగా సిమ్టమ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.